దౌర్జన్యాలు చేస్తారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ 15 రోజులు మనం ఈ లైవ్ గా ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని అదే రకంగా కొనసాగిస్తే ఖచ్చితంగా మనం 3 లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా దయచేసి ఇప్పుడున్నటువంటి బూత్ కమిటీకి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి విషయాలు మీ మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు అందరూ వేదిక పైన ఉన్నారు. వీళ్ళందరూ చెప్పిన విషయం మీకు సమయం ఇవాళ సాయంత్రం లోపు బూత్ కమిటీలన్నీ పూర్తి చేసి ఇస్తే కనుక మీకు సంబంధించినటువంటి పూర్తి వ్యవస్థ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి దీని విషయం చాలా సీరియస్గా ఆలోచన చేయండి. బూత్ కమిటీ లేచినప్పుడు కూడా ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేసిన వాళ్ళు అప్డేట్ చేయలేదు. అక్కడక్కడ ఇంకా ఏదైతే భక్తులకు, మిత్రులకు, అభిమానులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా వైభవంగా జరుగుతుంది. ఇంకోటి చాలా సంతోషం ఏంటంటే యువతకు దైవభక్తి ఇంకా దేశభక్తి పెరుగుతూ ఉన్నది. కొంతమంది ఏమో డ్రగ్ పబ్ కల్చర్ అవుతుంటే, ఆల్కహాల్ బియర్ కల్చర్ అవుతుంటే ఒక దిక్కు చాలా సంతోషము. దైవభక్తి దేశభక్తి యువతల వెళ్తుంది, అది చాలా మంచిది. ఇదే డైరెక్షన్ ప్రచారం చాలా మంచి జరుగుతుంది. నిన్ననే అన్నిట్లా వైబ్రెంట్, అన్నిట్లా ఉత్సాహమైన నామినేషన్ ర్యాలీ జరిగింది. ఆడ సాధారణంగా నామినేషన్ ర్యాలీకు డబ్బులు, బ్యాండ్ బాజా ఇవన్నీ పెడతారు. కిరాయికి తీసుకొచ్చిన మనుషులను, డీసీఎంల నుంచి ఒక్కరు కూడా కిరాయి మనుషులు మా దగ్గర ఉంటారు. అందరు కూడా కట్టుబడి ఉన్న కార్యకర్తలు వచ్చింది. అందుకే ఆ నిజమైన ఉత్సాహం కనబడింది. సంతోషం. ఇదే ఉత్సాహంతో మేము నవ్వుకుంటా ముంగటు పోతాము ఎలక్షన్ రోజు వరకు. ఇదే డైరెక్షన్లో పోతే మాకు 3 లక్షల కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. మేము క్యాంపెయిన్ చేసిన మోడీ గారు చేసినవి అటు దేశాన్ని కాపాడుతుండు, పేదలను ఆదుకుంటుండు, బియ్యం, మద్దతు ధర ఇవన్నీ, మళ్ళీ ఇటు ధర్మాన్ని కాపాడుతుంది. అదే కాక ఇప్పుడు అందరికి తెలిసింది ఇది కులాలను విడదీసి, మతాలను విడదీసి పోరాడే పార్టీ. భారతీయులందరూ ఒకటే అని ముంగట్టుపోతుంది. ప్రతి పథకము కులాలకు, మతాలకు అతీతంగా వేరే ప్రభుత్వాలు పథకం చేస్తే కులాలు, రిజర్వేషన్స్ చేస్తే మతాలకు. ఇది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఈరోజు తాండూర్లో కార్యకర్తల సమావేశమైంది, బూత్ అధ్యక్షుల సమావేశమైంది. మొత్తం దాదాపు ప్రతి బూత్ నుంచి బూత్ అధ్యక్షులు ఒకరి దగ్గర తప్ప. అండ్ చాలా మంచి డిస్కషన్స్ అయినాయి. ఎలక్షన్స్ ఫైనల్ ఫేజ్లు వస్తున్నాయి. ఫైనల్ ఫేజ్లో వాళ్ళ ధైర్యం ఏంది, మా బలాలేంది, వాళ్ళ బలాలేంది, మా బలాలేంది, ఇవి కూడా మాట్లాడుతున్నాం. చూస్తే వాళ్ళ బలాలు కేవలము ఎలక్షన్ మేనేజ్మెంట్ అంట. అది ఏదో కొత్త పదము. ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంది అంటే వాళ్ళ ప్రకారంగా పైసలు పంపుడు, క్వార్టర్ బాటిల్ పంపుడు, దానివల్లే గెలుస్తుంటారు. మీరు పంపినా కూడా తీసుకున్నా కూడా తీసుకున్నారు బీజేపీ చేస్తారు. ఎందుకంటే నిజంగానే వాళ్ళు మా జీవితాలు బాగా కావాలంటే నమ్మకం పెట్టుకుంది మోడీ గారు. మీ పథకాలు మేము 2500 ఇస్తాము, మేము 4000 ఇస్తాము, మేము మహిళలకు 1,00,000 ఇస్తాము, ఇవన్నీ ఎవరు నమ్మకలేదు. ఉన్న పథకాలే అమలు చేస్తలేరు. ఉన్న 2,000 రూపాయలు మన 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. కొత్త గ్యారెంటీలు అంటే మనం నమ్మకలేదు. మీరు అదే ప్రచారంగా తప్పనిసరిగా మేము ఇంకా ఎక్కువ మెజారిటీగా మేము గౌరవంగా అడుగుతున్నాము మోడీ గారికి మీ ఓటు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఉండే, అది కమలం పువ్వు గుర్తున్న బీజేపీ మోడీ గారి పార్టీ, ఇంకోటి ఏమో చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తరఫు నుంచి అభ్యర్థి ఎవరు కూడా తెలియదు. ఉన్న అభ్యర్థి పారిపోయిండు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడనో వైనాడు గుట్టలకు పారిపోయింది. భయానికి ఎంత ఓడిపోయింది. అయితే పోటీయే కాదు, రాహుల్ గాంధీ ఇంకా మోడీ మధ్యలో పోటీయే లేదు. ఇది దేశం నిర్ణయం తీసుకున్నది, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. మా ఫస్ట్ అభ్యర్థి ఎలక్షన్స్ కాకముందే గెలిచింది. దేశము అదే డైరెక్షన్ అవుతుంది. ఈసారి తెలంగాణ కూడా నిర్ణయం తీసుకుంది, తాండూరు నిర్ణయం తీసుకుంది. ఈడ వాళ్ళకు పోటాపోటీగా నడిచేది టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ మధ్య. మాతోటి వాళ్ళు పోటీ పడలేరు, వెనుకబడిపోయారు.
ప్రధానంగా రంజిత్ రెడ్డి ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు నిరాధారమైన అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేస్తే మేము చర్చకు ఏడికి రావాలంటే కూడా సిద్ధమంటారు. రమ్మను చర్చ కొడితే పారిపోయింది రమ్మను ఇక్కడ దొంగ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓళ్ళే వాళ్ళ మీద నేను చేసేది నేను కాదు ఆరోపణ. బట్టి విక్రమార్క గారు చేసిండ్రు. వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు. మద్దతు ధర తక్కువ చేసిండు. అది అసెంబ్లీలు చేసుకుండు. ఆరోపణ చేసింది మేము కాదు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చేసిండు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు. వీడు కోళ్ళ పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పౌల్ట్రీ రైతులకు, అది చిన్న పౌల్ట్రీ రైతులకు కాదు, వాళ్లకు అప్పుడు 16 రూపాయలు ఎంతో 100 రూపాయలు ఉంటే ఇది 1200కి కొనుక్కున్నాడు. ఆ మక్కల దొంగ ఈయన్నే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. అదే కాక కాంగ్రెస్ గాంధీ భవన్లో కోడి పుంజు మీద పెట్టి కోడిదాన ముంగట్టు పెట్టి ఆ కోడి పుంజుతోటి ప్రెస్ మీట్ వచ్చింది అనిల్ వాళ్ళ నాయకుడే. వీడు బొడగొండోడా నువ్వు గుడ్ల దొంగనో ఏదో అన్నాడు, తాడా బొంగరమారా అనేది పీసీసీ ఇప్పుడనే ముఖ్యమంత్రి. అయితే కేసులు పెట్టమను, వాళ్ళతోటే మాట్లాడమను, చర్చ పెట్టమను ఆ కాంగ్రెస్ నాయకులతో. మాతో చర్చ ఎక్కడనంటే అక్కడ రాని. అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పిండు, అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే, మేము చట్టం ప్రకారం తీసుకున్నాం. అంటే అక్కడ హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడగండి. ఇది ఛాలెంజ్. ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మొదలు. ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ పిలిచి వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ డౌట్ అంటారు. అంటే పారిపోయింది కదా, రమ్మను బిడ్డ రమ్మను, ఇక్కడికి వచ్చేది నేను కూడా అవసరం లేదు. ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండ్రు. ఆడు పెద్దేములు కొడితే రాళ్ళు కొడితే దెబ్బ ఉరికిపోయిండు. ఇంకోటి ఇక్కడ బస్ దిగుతుంటే వాపస్ ఎక్కించిండ్రు. తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రమ్మని పెట్టిండ్రు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వద్దు రాకపోండి అని ఎలగొట్టిండ్రు. ఎవరికైతున్నది? ఆయన స్కామ్లు చేసింది హనుమాన్ల గుడి. ఈరోజు హనుమంతుడి జయంతి. ఏ ముఖం పెట్టుకొని రామాలయం పోతాడు, ఏ ముఖం పెట్టుకొని హనుమంతుడి గుడికి పోతాడు. ఈరోజు అదే కాక గుడ్లు అమ్మితే అది మనం కొన్నా కూడా దుకాణం అయినప్పుడు సైజు గుడ్లు కొంటాం, చిన్న గుడ్లు కొన్నాం. గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే 50 గ్రాముల గుడ్డు ఉండాలి. అడగమనండి. ఆ కండిషన్ రిలాక్స్ చేసి తక్కువ చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద పౌల్ట్రీ రైతులు సప్లై చేయలేదా? అదే పాత చిన్న పౌల్ట్రీ రైతులను డిస్క్వాలిఫై చేసి వాళ్ళు 5-10 మంది హ్యాచరీస్ వీళ్ళు వాళ్ళు సప్లై చేసిండ్రు. దొంగెవరు? గుడ్ల దొంగెవరు? గుడ్ల దాన దొంగెవరు? హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసింది ఎవడు అని అడిగారు. అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ వాళ్ళు. ఇప్పుడు ఆడ పెద్దది జూబ్లీ హిల్స్ పక్కకు రామానాయుడు స్టూడియో పక్కకు. అడిగాను ఎక్కడైనా రాను. అండ్ నాకు కాదు, ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను అనిల్ ఎలవర్తా కాంగ్రెస్ నాయకుడిని అడగమని, రేవంత్ రెడ్డి గారిని అడగమనండి ఈ గుడ్ల దొంగ గురించి ఇదంతా కూడా. తర్వాత దాని గురించి బట్టి విక్రమార్క గారిని అడగమని.